శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో నేడు మనం 40వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్ముని స్తుతించడం అనేటువంటిది వ్యాసులు వారు వర్ణించారు. అక్రూరకృత శ్రీకృష్ణ స్తోత్రం, అక్రూర స్తవం అని సుప్రసిద్ధమైనటువంటి స్తోత్రంగా ఈ శ్లోకాలని పరిగణిస్తారు. శ్రీమన్నారాయణుని యొక్క దివ్య స్వరూప మంగళ స్వరూపాన్ని జలంలో, యమునా నది హ్రదంలో దర్శించుకున్నటువంటి అక్రూరుడి యొక్క జన్మ సార్థకమైంది. అది పూర్వ అధ్యాయంలో మనం ప్రవచించుకున్నాం. స్వామివారి యొక్క ఆపాద మస్తకాన్ని దర్శించుకున్నటువంటి అక్రూరుడు ఆ స్వామిని ప్రార్థించడం ఎలా ప్రార్థించాడు అనేటువంటిది నేటి అధ్యాయంలో చూద్దాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందంలో 40వ అధ్యాయం అక్రూర స్తవం అనేటువంటిది ప్రారంభించుకుంటున్నాను నేటితో. అక్రూర ఉవాచ, అక్రూరుడు పరమాత్ముని స్తోత్రం చేస్తూ, నతోస్మ్యహం త్వాఖిల హేతు హేతుం నారాయణం పూరుషమాద్యమవ్యయం యన్నాభిజాతాదరవిందశోకాద్ బ్రహ్మా విరాసీత్ యత ఏష లోకః నతః అస్మి అహం నతోస్మి అహం. అహం నతః, నతః అంటే నమస్కారము అని అర్థం. ఎవరికి నమస్కారం పెడుతున్నట్ట? త్వాఖిల హేతు హేతుం, అఖిలమైనటువంటి వాటికి కారణభూతుడైనటువంటి వాడి, సమస్తమైనటువంటి ప్రపంచానికి ఒక కారణం ఉంది. ఆ కారణానికి కారణభూతుడైనటువంటి నీకు అహం నతః అస్మి, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను మహాప్రభు. నారాయణం పూరుషమాద్యమవ్యయం, ఆద్య పురుషుడు అయినవాడు, అవ్యయమైనటువంటి పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నీవే, అటువంటి నీకు నమస్కారం స్వామి. అంతేకాకుండా యన్నాభిజాతాత్ అరవింద కోశాత్ బ్రహ్మా విరాసీత్యత ఏష లోకః. నాభిజాతము, నీ యొక్క నాభికమలము నుండి ఉద్భవించినటువంటి ఆ బ్రహ్మదేవుడి ద్వారా ఈ సృష్టి అంతా కూడా ఆవిరాసీత్, మొత్తం ఉద్భవించింది ఈ సృష్టి అంతా కూడా. ఏష లోకః బ్రహ్మావిరాసీత్, బ్రహ్మదేవుడి చేత సృజించబడినది, సృష్టించబడింది. ఆ బ్రహ్మ సృష్టికి కూడా కారణమైనటువంటి కారణభూతుడివి నీవే నాయన, అట్టి నీకు నమస్కారం అని చెప్పి ముందు విష్ణుమూర్తికి నమస్కారం చేస్తున్నాడు. సృష్టికి కారకుడైనటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మకు సృష్టికి కారకుడైనటువంటి పరమే శ్రీమన్నారాయణుణ్ణి నమస్కారం చేసుకుంటూ ప్రారంభిస్తున్నాడు అక్రూరుడు ఈ స్తోత్రాన్ని. భూస్తోయమగ్ని పవన ఖమాదిర్మహానజాది మహానజాదిర్మన ఇంద్రియాణి సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే ఏ హేతవస్తే జగతోంగభూతాః భూస్తోయమగ్ని. భూః తోయం అగ్ని, 3 పదాలు అవి. భూమి, పృథివీ, నీరు, అగ్ని. భూస్తోయమగ్ని పవనః ఖం ఆది. పవనః వాయుదేవుడు, ఖం అంటే ఆకాశము, ఆది మొదలైనటువంటి ఏవైతే పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటివి, ఇవన్నీ కూడా అవి కాకుండా మహాన్ అజాదిర్ మనః, మనసుతో పాటుగా ఉండేటువంటి మహత్తులు ఏవైతే ఉంటాయో, అహంకారము, మహత్వము, మహత్తత్వాలు అనేటువంటివి, అలాగే ప్రకృతి, పురుషుడు, మనస్సు,
ఇంద్రియాణి, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే. అంతేకాకుండా పంచ తన్మాత్రలైనటువంటి శబ్ద రూప రసగంధాలు అనేటువంటివి, వీటన్నిటికీ కూడా, వీటితో కూడుకున్నటువంటి జగత్ ఏదైతే ఉంటుందో, చర అచరములతో కూడిన స్థిర అస్థిరములతో కూడుకున్నటువంటి జగత్ ఏదైతే ఉంటుందో, స్థావర జంగమాలు ఏవైతే ఉంటాయో, ఆ జగత్ అంతటికీ కూడా, వాటి వ్యవహారాలకి అన్నిటికీ కూడా కారణభూతుడి నువ్వే. అంతేకాకుండా ఈ చరాచర జగత్తు వ్యవహారాల అన్నీ కూడా వేరేవేవి కాదు, ఇవన్నీ కూడా నీ యొక్క అంగములే. ఏ హేతవస్తే జగతో అంగభూతా. ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సృష్టి కూడా తే అంగభూతా. ఇవన్నీ కూడా నీ యొక్క అంగములు, నీ యొక్క అంగం. ఈ భాగాలలో ఒక చిన్న పదార్థం అంతే, ఒక వెంట్రుక ప్రాయం ఇవన్నీ కూడా అంతే. అంతేకాకుండా అంటే సమస్తమైనటువంటి ప్రకృతిలో సృష్టించబడినవన్నీ కూడా నీ యొక్క శరీరంలో అంగభూతాలు, అంగములు ప్రధానమైనటువంటి అంగములు కలిపితే అంగి అంటాం. విష్ణుమూర్తి యొక్క స్వరూపం ఈ చిన్న చిన్నవన్నీ అంగాలు. అంతేకాకుండా నీ స్వరూపాన్ని ఎవరూ వర్ణించలేరు స్వామి. ఆ బ్రహ్మదేవుడు కూడా నీ స్వరూపాన్ని తెలుసుకోలేడు, వర్ణించలేడు అని చెప్పి తర్వాత 3వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. బ్రహ్మదేవుడి యొక్క తరం కూడా కాదు అంటూ వర్ణిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ వివరాలన్నీ కూడా తెలుగు భాగవతంలో పోతనామాత్యుడు అద్భుతమైనటువంటి దండకం రాశాడు, తిరుగులేనటువంటి దండకం. ఆ దండకం మనం నేర్చుకోవడం కూడా చాలా కష్టమైనటువంటి దండకం. ఒక 1.5 పేజీలో మొత్తం అంతా కూడా అద్భుతంగా వివరించి చెప్పేసి, అంతే ఈ పేజీలో నాన్ స్టాప్గా శ్రీమాని నీమాన చోరా శుభాకార వీర జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబునస్తం గతం వై మహాలోల కల్లోల మాలాకులాభీల పాథో నిదింగూలగా బాలకేళీ గతిం తేలి నారాయణాఖ్యం బటుఖ్యాతి శోభిల్లు నీనాభి కంజంబులోక పుంజంబులన్ పన్ను విన్నాణి అయ్యున్న ఆ బొమ్మ. ఆ బొమ్మ అంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు నీ నాభికమలంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు. నీ నాభికంజంబులోక పుంజంబులన్ పన్ను విన్నాణి అయ్యన్న యా బొమ్మ యత్పున్ను ఉత్పన్నుడయ్యం కదా. పావకాకాశ వాతావనీ వార్యహంకార మాయా మహామాన సాధుల్. అహంకారంతో కూడుకున్నటువంటి మహాతత్వములు ఏవైతే ఉంటాయో, మహదాదులు మనస్సుతో కలిపి, వేటితో కలిపి? ఆకాశము, అగ్ని మొదలైనటువంటి వాటితో కలిపి. పావక ఆకాశ వాతావనీ వార్యహంకార మాయా మహామాన సాధులు హృషీకాదులున్ లోక బీజంబులున్ నిత్య సంతోహమై నీ మహాదేహమందుల్లసిన్. ఇవన్నీ నీ మహాదేహంలోనే ఉల్లసిల్లుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి. ఇవన్నీ నీ అంగాలు, నీ శరీర భాగాలు. ఈ స్థిర అస్థిరమైనటువంటివి మహాతత్వాలు ఇవన్నీ కూడా నీ శరీరంలో వసించున్ నశించున్ ఉల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబు లేకాత్మయొప్పు నీ యొప్పిదం బెల్ల నే నో చెల్లన్ విచారింపదారెంతవారైన మాయాదులా మాయతో కూడి క్రీడించు లోకానుసంధాత ఈధాత నిర్ణేతయే. నీ కళారాశికిం కొందరంభోజ గర్భాదులధ్యాత్మలందున్న శేషాది భూతంబులందున్ననేకాది దైవంబులందున్ సదా సాక్షి వెయ్యందు వంచు. కొంతమంది నిన్ను అనేకమైన దేవతా స్వరూపాలుగా కొలుస్తారు, కొంతమంది ఏకమైనటువంటి ఈశ్వరతత్వంగా కొలుస్తూ ఉంటారు. నిన్ను అనేక రూపాలుగా కొలిచేవారు ఉంటారు యోగులు. అందరూ కలిపి ఒక్కడే పరబ్రహ్మ అని చెప్పి యోగమాయతో తెలుసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లా అనేకాది దైవంబులందున్ సదా సాక్షి వయ్యందు వంచున్ తదంతర్గత జ్యోతి వీషుండవంచున్ త్రయీ పద్ధతిం కొందరింద్రాది దేవాది ధానంబులన్. త్రయీ పద్ధతి వేదాలు,
ఋగ్యజుస్సామ వేదాలు ఏవైతే ఉంటాయి. త్రయీ పద్ధతిం కొందరింద్రాది దేవాది దానంబులన్ నిక్క మొక్కండ వంచున్. కొందరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులు మొదలైనటువంటి నమ్ముకున్న వాళ్ళు వేదాలు ఏం చెప్పాయో ఆ వేదాలలో చెప్పినటువంటి యజ్ఞయాగాదుల ద్వారా నిన్ను ఉపాసిస్తున్నారు. ఇట్లా కూడా ఉపాసిస్తున్నారు. అంటే ఒక్కొక్కరు భిన్న భిన్నమైన రీతిలో నిన్నే ఉపాసిస్తున్నారు అని చెప్పటం. త్రయీ పద్ధితిం కొందరింద్రాది దేవాభిధానంబులన్నిక్క మొక్కండ వంచున్ మరింకొందరారూఢ కర్మంబులంద్రుంచి సంసారముంద్రించి సన్యస్తులై మించి విజ్ఞాన చక్షుండ వంచున్. కొంతమంది సన్యాసం తీసుకునేవాళ్ళు, సంసారం వదిలిపెట్టేసి అందరూ అక్కర్లేదు ఈ ఒక్కడుంటే చాలని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క విజ్ఞాన చక్షువులతో నిన్ను దర్శించుకున్నటువంటి యోగులు. మరింపాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో కొందరీవాత్మవంచున్ మరికొందరా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వు వాటింతు వంచున్. కొందరు ఈశ్వరుడు అంటారు, కొందరు నిన్ను వాసుదేవుడు అంటారు, కొందరు నారాయణుడు అంటారు, నారాయణ స్వామి అంటారు. మరిన్నీవు నారాయణాక్షుండవంచున్ శివాక్షుండవంచున్ మరిం పెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రేగ్గేమి ఏరుల్ పయోరాసినే రాసులై ఓడు క్రీడన్ విశేషంబులెల్లన్న శేషంబులైడింది నియ్యం తనూనంబులీలంబులౌ ఏకరాకేందు బింబంబు కుంభాంతరాళంబులిం ఇంబితంబైన వేరున్నదే ఎన్న నేల. ఘట అంతర్గత ఆకాశం లాగా ఉంటాడు, కుండ లోపల ఉన్నటువంటి ఆకాశంలాగా. ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులన్ దేకమౌ రేఖ లోకావధిన్ వీకనే పోలకం కోక ఏకాకి వయ్యుండు ధీశ కృషానుండు నెమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంబో నిదుల్ గుక్షిక శల్యంబు భద్రున్ లతా సాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభో వీధి నాభి ప్రదేశంబు రేయం పగళ్ళుల్ నిశేషంబు. మొత్తం సమస్తము నీవే. రేయి పగళ్ళు గుహ్యములు వర్షములు ఆకాశము అంతా. రేయం పగళ్ళు నిమేషంబులంభోజ గర్భుండు గుహ్యంబు వర్షంబు వీర్యంబు నాకంబు మూర్ఖంబుగా అనేకమయ్యున్న నీ మేని దండం వయోజాత గర్భాండముల్ మండితోదంబరానోక అనేక శాఖాపలాపూరితానంత జంతు ప్రకాండంబులీలం ప్రసిద్ధోదరాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండన్. మహారూప నీరూపమల్వెగ్గలం బుక్కడింపన్ లయాం బోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి మున్వేధకున్ వేదరాశిం ప్రసాదింపవే త్రుంపవే కైటభశ్రీ మధుం. అనేక మంది అసురుల యొక్క నాశనాన్ని కూడా వర్ణిస్తున్నాడు. త్రుంపవే కైటభశ్రీ మధుం చక్రివై మెత్తవే ఎత్తవే మందరాగంబుతో కూర్మలీలా పరిష్పందివై పందివై మేదిన్. అనేకమైన దశావతార రూపాలు వర్ణిస్తున్నాడు ఇక్కడ. కూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదకింత్రోచి. ఆ భూమాతను అలా పైకెత్తి పట్టేశావు వరాహావతారంలో. మేదినిన్ మీదికింత్రోచి తోషాచరం కొమ్ములన్ నెమ్ములన్ జిమ్ముచున్ కృక్కవే త్రవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై దండివై రోచనిం చూచి యాచింపవే. బలిచక్రవర్తిని యాచించడం వామనావతారంలో. పెంపవే మేను బ్రహ్మాండమున్ నిండా. అలా బలిచక్రవర్తి తీసుకొని ఆయన అని చెప్పంగానే ఆకాశం అంతా మొత్తం విశ్వమంతా ఆవరించేటట్టుగా తన ఆకారాన్ని పెంచేశాడు. పెంపవే మేను బ్రహ్మాండమున్ నిండ వారుండవై రాజకోటిన్ విపాటింపవే రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధబద్ధుండవై వైరి దారాంతరంగంబులన్నంతరంగంబులుగా కరింగింపవే. పెంపు దీపింపవే. చివరికి కల్కి అవతారం. కల్కి మూర్తిం ప్రవర్తించి నిన్నెన్న నేనెవ్వడన్. అట్లాంటి నిన్ను నేను కీర్తించడానికి నాకేం సాధ్యం స్వామి, నాకేం తరమవుతుంది.
నిన్నెన్న నేనెవ్వడన్ నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రసన్నుండవై ఖిన్నతం పాపి మన్నింపవే. నా తప్పులన్నీ పాపి నన్ను మన్నించు స్వామి. పన్నగాధీశతల్ప, పన్నక అధీశతల్ప శేషసాయి, పన్నగాధీశతల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః అంటూ కీర్తించాడు అక్రూరుడు. జన్మ సార్థకమైపోయింది. అక్రూరుడి యొక్క జన్మ సార్థకమైపోయింది ఆ శ్లోకాలు. ఇప్పుడు మీకు ఏదైతే చదివి వినిపించానో అవన్నీ ఇప్పుడు శ్లోకాల రూపంలో వ్యాసుడు చెప్పినటువంటి పోతనామాచ్యుడు ఇవన్నీ శ్లోకాల వివరాలని ఒక్క దండకంలో కొట్టి పారేశాడు మొత్తం. తెలుగు భాషలో తప్ప మరి ఏ భాషలో కనిపించినటువంటి అత్యద్భుతమైనటువంటి దండకం మనకి ఈ పోతనామాచ్యుడి యొక్క భాగవతంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ స్వరూపాలన్నీ కూడా నీ అంగాలే స్వామి. నైతే స్వరూపం విదురాత్మనస్తే హ్యజాదయో నాత్మతయా గృహీతా అజోనుబద్ధః స గుణైరజాయా గుణాత్పరం వేద నతే స్వరూపం. అలా పోతనార్యుడు రాయటానికి, ఆ దండకం రాయటానికి మూలం ఏమిటి అంటే ఈ శ్లోకాలు. ఈ శ్లోకాలను ఆధారంగా చేసుకుని ఆ దండకాన్ని తెలుగులో చక్కగా, ఎందుకంటే ఎప్పుడైనా ఆ మహావిష్ణువుని కీర్తించాలి అంటే కీర్తించడం అంతా ఒక్క దండకంగా గుర్తుపెట్టుకోవటం. చిన్నప్పుడు ఇవన్నీ కూడా బట్టి వేయించే వాళ్ళ పిల్లలతో చక్కగా. అట్లా ఈ శ్లోకాల సారం అంతా రోజు ఒకసారి 5 నిమిషాలతో, ఇప్పుడు ఎంతసేపు పట్టింది మనకి? 7-8 నిమిషాలు పట్టింది అంతే. మహావిష్ణు స్వరూపం ఆపాదమస్తకం వర్ణించి పారేస్తుంది. ఆయన ఒక గొప్ప గుణగానాన్ని చేసినట్టే కదా, అంతే. అట్లా నైతే స్వరూపం విదురాత్మనస్తే హ్యజాదయో నాత్మతయా గృహీతా అజోనుబద్ధః స గుణైరజాయా గుణాత్పరం వేద నతే స్వరూపం. నీ యొక్క స్వరూపాన్ని బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడయ్యా. నా ఏతే స్వరూపం విదుహు, విదుహు అంటే తెలుసుకోవడం. నా విదుహు, ఎవరు తెలుసుకోలేరు. నీ యొక్క ఆత్మస్వరూపం ఏవైతే ఉంటుందో అది ఎవరు తెలుసుకోలేరయ్యా. ఎవరు తెలుసుకోలేరు? అజాదయ. అజాదయ అంటే పైన కప్పి ఉంచినటువంటి తత్వాలు, పైన చెప్పామే మహదాదులు అనే తత్వాలు, పంచతన్మాత్రలు మొదలైనటువంటి ఆ 36 రకాలైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని అజాదులు అంటారు. కారణమైనటువంటి స్వామి యొక్క సంకల్పంతో ఉద్భవించినటువంటి అజాదయో నాత్మతయా గృహీతా. ఆత్మతయా గృహీతా. ఈ పైన చెప్పినటువంటి 36 ఇంక్లూడింగ్ ప్రకృతి, మనస్సు, మహత్వము, ఇవన్నీ కూడా ఎవరి వల్ల పనిచేస్తున్నాయి అంటే నీ యొక్క ఆత్మశక్తితో పనిచేస్తున్నాయి. అంటే నీ యొక్క ఆత్మశక్తి లేకపోతే, వాటిల్లో లేకపోతే అవన్నీ ఏమవుతాయి? అనాత్మతయా, ఆత్మ లేనటువంటి జడ పదార్థాలు అయిపోతాయి. జడము అంటే ఇక రాయికి దానికి తేడా లేదు. ఈ పైన స్వరూపాలన్నిటికీ ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, మహాతత్వాలు ఉన్నాయి, మన ఇంద్రియాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా వెనకాల ఉండి నడిపించే శక్తి ఎవరై అంటే ఆత్మస్వరూపుడు పరమాత్ముడు. అటువంటి ఆత్మ లేకపోతే ఇవన్నీ అనాత్మలైపోతాయి, జడములైపోతాయి. కాబట్టి ఇటువంటి పదార్థాలు కూడా మరి జడములైనప్పుడు పరమాత్ముని కీర్తించగలవా? లేవు కదా. కాబట్టి జడములుగా ఉండేటువంటి పదార్థాలు నీ యొక్క గొప్పతనాన్ని నైతే స్వరూపం విదుహు ఆత్మనస్తే తే తే ఆత్మ, నీ యొక్క శక్తి సామర్థ్యాలని, నీ యొక్క స్వరూపాన్ని, నీ యొక్క విశ్వరూప ప్రభావాన్ని న విదుహు, తెలుసుకోలేవు. నీ వలన సృష్టించబడిన 36 తత్వాలు కూడా నిన్ను వర్ణించలేకపోతే ఇక ఎందుకు ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ దేహం? కాబట్టి ఇది భగవంతునిచ్చిన ప్రసాదమే కానీ ఇది భగవంతుని తెలుసుకోలేదు దీంతో. అటువంటి స్వామి ఆయన. ఎందుకంటే అటువంటి స్వామి యొక్క శక్తి కనుక మనలో లేకపోతే జడమైపోతుంది. శివం కాదు, అది శవమైపోతుంది. శివంగా ఉండాలి అంటే ఆ ఉన్నంతసేపు ఆ పరమాత్ముడి ధ్యాసలోనే తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండటమే. అట్లా బ్రహ్మదేవుడి తరం కూడా కాల అని చెప్తున్నారు తర్వాత పాదం. అజహ అనుబద్ధ అన్నాడు అక్కడ. అజహ అంటే బ్రహ్మగారు, నీ నుండి ఉద్భవించినటువంటి ఆ కమలాసనుడు బ్రహ్మదేవుడు కూడా అజహ అనుబద్ధ సగుణైరజాయ. బ్రహ్మదేవుడు కూడా గుణములకి బద్ధుడైపోయాడు. గుణాత్పరం న వేద, గుణములకు బద్ధుడైపోయాడంటే సత్వరజస్తమో గుణాలు మొదలైనటువంటి వాటికి బద్ధుడైపోయాడు.
అందుకే కదా ఆయనలో అహంకారం ప్రబలి శ్రీకృష్ణ పరమాత్ముడిని కూడా పరీక్ష పెట్టాడు. చిన్న కృష్ణుడికే ఇంత ఉంటే ఎట్లా, సృష్టికార్యం నాది కదా అని చెప్పి వచ్చి చివరికి కాళ్ళవేళ పడ్డాడు. కాబట్టి సత్వరజస్తమో గుణమైనటువంటి మాయాజాలము బ్రహ్మ మీద ప్రభావితం చూపుతుంది. మరి అట్లాంటి బ్రహ్మ ఇంకేం చూపిస్తాడు? ఆ బ్రహ్మగారు ఈ పరబ్రహ్మను ఏం తెలుసుకుంటాడు ఇంకా? కాబట్టి గుణాత్పరం న వేద అన్నారు. అందుకే గుణాలకి అతీతుడు అయినటువంటి పరంగా ఉన్నటువంటి నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడు. నా వేద తే స్వరూపం నా వేద. నీ యొక్క స్వరూపం ఆ బ్రహ్మగారికి కూడా తరం కాదంటే ఇంక మా తరం ఏమవుతుందో చెప్పు స్వామి అంటూ అక్రూరుడు చాలా చక్కగా ఆయన యొక్క గుణగణాలని కీర్తిస్తున్నాడు. మరి ఎవరు తెలుసుకోగలరు? బ్రహ్మగారు తెలుసుకోలేరు, లేకపోతే సమస్తమైనటువంటి మనము ఈ విధమైనటువంటి శక్తితో తెలుసుకోలేము. కానీ మార్గం ఏమిటంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో తెలుసుకుంటున్నారు. యోగులైనటువంటి వాళ్ళు చక్కగా తదేక నిష్ఠతో అహంకారాన్ని వీడి ఇంద్రియాల్ని జయించుకుంటూ పరమాత్ముణ్ణి మెల్లగా ఆయనలో లీనమవటానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆ ప్రయత్నాలు చెప్తున్నాడు తర్వాత శ్లోకంలో. త్వాం యోగినో యజంత్యర్థా మహాపురుషమీశ్వరం సాధ్యాత్మం సాధిభూతం సాధిదైవం చ సాధవః. త్వాం నిన్ను యోగినః యోగులైనటువంటి వాళ్ళు, మహాయోగులైనటువంటి వాళ్ళు యజంత్యర్థాః యజంతి ప్లస్ అర్థ. అర్థ అంటే చక్కగా సవివరంగా తెలుసుకుంటున్నారు. యజంతి అంటే పూజించుట. చక్కగా పూజిస్తున్నారు యోగులైనటువంటి వాళ్ళు. మహాపురుషం ఈశ్వరం ఈశ్వరుడు అయిన ప్రభువు అయినటువంటి మహాపురుషుడు అయినటువంటి నిన్ను యోగులైనటువంటి వాళ్ళు చాలా చక్కగా పూజిస్తున్నారయ్యా. ఎట్లాంటి నిన్ను పూజిస్తున్నారంటే సాధ్యాత్మం సాధిభూతం సాధిదైవం చ సాధవః. ఆధ్యాత్మ ఆదిభూతమైనటువంటి ఆదిదైవమైనటువంటి ఆధ్యాత్మమైనటువంటి ఆదిదైవమైనటువంటి ఇటువంటి వాటన్నిటికీ కూడా సాక్షీభూతుడు అయినటువంటి నిన్ను యోగులైనటువంటి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. ఎట్లా అంటే ఇంద్రియ నిగ్రహంతో. సమస్తము సర్వము పరమాత్మనికే సమర్పించినటువంటి యోగులు అతి కొద్ది మంది, ఆ సనక సనందాదులు మొదలైనటువంటి వాళ్ళు కొద్దిమంది తెలుసుకోగలుగుతున్నారు. సా ప్లస్ అధ్యాత్మం విడతీస్తే, సా ప్లస్ అధ్యాత్మం సాధ్యాత్మం దాన్ని విడతీస్తే అంటే ఈ దేహం మీద ఉండేటువంటి మమకారాదులు అహంకారాదులు ఇవన్నీ విడిచిపెట్టేసి ఆధ్యాత్మ ఆదిభౌతిక ఆదిభూత ఆదిదైవంతో కూడుకున్నటువంటి వాటన్నిటికీ కూడా సాధవ, వాటిని సాధించడానికి సాక్షీభూతుడైనటువంటి పరమాత్మగా నేను తెలుసుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా మనకు కనిపించేటువంటివన్నీ సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటివన్నీ దేవతల్లో ఉన్నటువంటి ఇష్టదేవతలను ఇవన్నీ కూడా వీటికి సాక్షి అయినటువంటి వాడు ఎవరంటే పరమపురుషుడు. అటువంటి నిన్ను తెలుసుకుంటున్నారయ్యా. అటువంటి నిన్ను ఈశ్వరుడుగా ఈ యోగులైనటువంటి వాళ్ళు ఉపాసిస్తున్నారు, ఉపాసించి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. కర్మ సిద్ధాంతం అంటే వేదాలు ఏం చెప్పాయో ఆ వేదాలలో చెప్పినట్టుగా యజ్ఞాలు చేస్తూ యజ్ఞాలతో భగవంతుణ్ణి సుప్రసన్నం చేసుకోవడం. భగవంతుణ్ణి సుప్రసన్నం చేసుకోవాలంటే వయా మీడియా అగ్నిదేవుడు. యజ్ఞాల ద్వారా అగ్నిదేవుడిని సంతృప్తిపరిచి అగ్నిదేవుడి ద్వారా ఇంద్రాయ నమః, శివాయ నమః, రుద్రాయ నమః, ఆదిత్యాయ నమః అంటూ హవ్యం వేస్తూ అనేక మంది దేవతలకి అమృత ఆహారాన్ని నివేదిస్తూ ఇంద్రుడిలో పరమాత్మని చూసుకోవడం, శివుల్లో పరమాత్మని చూసుకోవడం. ఈ విధంగా కొంతమంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు, వేదాల ప్రకారం చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది నిన్ను పొందగలుగుతున్నారు. త్రయ్యాచ విద్యయా కేచిత్ త్వాం వై వైతానికా ద్విజాః యజంతే వితతైర్యజ్ఞైః నానారూపామరాఖ్యయ. త్రయ్యా, త్రయము అంటే మూడు, త్రయ్యి అంటారు. త్రయ్యి అంటే మూడు వేదములు, ఋగ్వేద యజుర్వేద సామవేదాలు. ఆ వేదాలలో చెప్పబడినటువంటి కర్మ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో యజ్ఞాల ద్వారా బ్రాహ్మణులు ద్విజాః వైతానికాః విద్యయా త్రయా విద్య, వేదాలలో చెప్పబడినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యల ద్వారా కర్మ అభ్యాసాన్ని చేస్తూ అనేకమైనటువంటి యజ్ఞ యాగాల ద్వారా బ్రాహ్మణోత్తములు ఆ కర్మకాండని ఆశ్రయించి
నీ యొక్క అంగభూతాలైనటువంటి అంటే నీ యొక్క స్వరూపాలుగా కీర్తించబడి నీ చేత అధిష్ఠించబడినటువంటి ఇంద్ర పదవి గాని బ్రహ్మ పదవి గాని ఇట్లాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నువ్వే అపాయింట్ చేసావు. నీ చేత నియమించబడినటువంటి దేవతల్ని వాళ్ళు పూజించి వాళ్ళల్లో నిన్ను చూసుకుంటున్నారయ్యా అని చెప్పి కీర్తిస్తున్నాడు ఇక్కడ. యజంతే వితతైర్యజ్ఞై, వివిధమైనటువంటి యజ్ఞ యాగాలతో యజంతే యజ్ఞాలు చేస్తూ నిన్ను పూజిస్తున్నారు. ఎట్లా అంటే నానా రూప అమరాక్షయ, నానా రూపాలుగా ఉన్నటువంటి అమరుడు. అమరాక్షయ అంటే ఇంద్రుడు చంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఏ విధంగా పేర్లున్నాయో ఆ రూపాలలో వాళ్ళందరిలో కూడా నిన్ను చూసుకుంటూ వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ నువ్వే నియమింపజేసావు కాబట్టి వాళ్ళల్లో కూడా నీవు ఉంటావు. కాబట్టి ఆ స్వరూపాలు ఎందుకంటే దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని కీర్తిస్తున్నారు. అందరి స్వరూపాల్లో నువ్వు ఉన్నావు. ఇలా కొంతమంది ఆరాధిస్తున్నారు, మరికొంతమంది యోగులు ఒక రకంగా ఆరాధిస్తున్నారు. యజ్ఞయాగాలు చేసుకునేటువంటి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునేటువంటి బ్రాహ్మణోత్తములు ఒక రకంగా ఆరాధిస్తున్నారు, నిన్ను తెలుసుకుంటున్నారు. కానీ ఏకే త్వాఖిల కర్మాణి సన్యస్యోపశమం గతాః జ్ఞానినో జ్ఞాన యజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం. ఏకేతు అఖిల కర్మాణి అన్నారు అక్కడ. అఖిల కర్మాణి అనేక మంది జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అహంకార మమకార సహితమైనటువంటి సకల కర్మలన్నీ కూడా వదిలిపెట్టేసి సన్యసించేసి అఖిల కర్మాణి సన్యస్య, సమస్తమైనటువంటి కర్మల్ని ఏ విధంగా అయితే వదిలిపెట్టేసి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోరు. ఇంకా వాళ్ళు ఇది చేయాలి అది చేయాలని నమ్ముకోరు, ప్రశాంతంగా కూర్చుంటారు అంతే. ఏకేతు అఖిల కర్మాణి, అన్నిటికీ భగవంతుడి సమర్పణ అంతే. మనసులోనే ధ్యానం. కావాలంటే యజ్ఞం కూడా మనసులో చేసేస్తాడు అవసరమైతే, అసలు దాన్ని కూడా వదిలిపెట్టేస్తాడు. కొంతమంది ముందు స్థాయిలో యజ్ఞము సంధ్యావందనం మొదలైనటువంటివన్నీ మానసికంగా చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా ప్రయాణంలో ఉంటాము, ప్రయాణంలో ఉన్నప్పుడు మనం ఇంట్లో పెట్టుకునేటువంటి అగ్నిహోత్రాలు మనం ప్రయాణంలో చేయలేము. ఒక్కోసారి సంధ్యావందనం రైల్లో పారాయణ క్రమంగా చేస్తాము, ఒక్కోసారి అది కూడా కుదరదు. కానీ మనసులో జపించుకుంటూ ఉండాలి. ఒక్కోసారి అది కుదరకపోతే కనీసం గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ కూర్చోవాలి ఆ సమయంలో, సంధ్యాది సమయాలలో. ఇది కూడా స్థాయి మించితే ఈ కర్మ కూడా ఆగిపోతుంది. అది సన్యాసం అంటే. ఏకేతు అఖిల కర్మాణి సన్యస్యోపశమం గత, ఉపశమం గత, వాడికి ఉపశమం అయిపోతుంది. అవన్నీ కూడా వదిలిపెట్టేసినటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు శాంత చిత్తులై ఉంటూ ఉంటారు ఎప్పుడు. ఉపశమం గత, వాళ్ళ మనసు వాళ్ళ బుద్ధి అంతా ఏకాగ్రచిత్తం కేవలం పరమాత్మ మీద నిలిపి శాంత చిత్తులై ఉంటారు. వాళ్ళు జ్ఞానులైనటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు జ్ఞానస్వరూపుడు అయినటువంటి నిన్ను ఎట్లా తెలుసుకుంటున్నారంటే జ్ఞానినో జ్ఞాన యజ్ఞేన అన్నారు. ఒక పద్ధతి ద్వారా తెలుసుకుంటున్నారు. ఏమిటంటే జ్ఞాన యజ్ఞం ద్వారా తెలుసుకుంటున్నారు నిన్ను. మన లోపల ఉన్నటువంటి విజ్ఞానమయ కోశం అదే. పైన ఉన్నటువంటి ఈ పైన చెప్తున్నటువంటి కోశాలలో విజ్ఞానమయ కోశం, దాని తర్వాత లోపల ఉన్నది ఆనందమయ కోశం. కాబట్టి ఆనందమయ కోశానికి వెళ్ళాలంటే దానిపైన ఉన్నటువంటి పొర విజ్ఞానం. ఆ విజ్ఞానం అనేటువంటి జ్ఞానయజ్ఞం ద్వారా నిన్ను జ్ఞానులైనటువంటి వాళ్ళు తెలుసుకుంటున్నారయ్యా. జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం అన్నాడు. ఎంత బాగుందో ఆ పదం చూడండి అక్కడ. జ్ఞాన విగ్రహం అంటే జ్ఞాన స్వరూపుడు. జ్ఞానానికి ఒక విగ్రహం దాలిస్తే, ఒక రూపు దాలిస్తే ఆ స్వామి అన్నట్టుగా అటువంటి జ్ఞానస్వరూపుడు అయినటువంటి నిన్ను జ్ఞాన యజ్ఞం ద్వారానే జ్ఞానులైనటువంటి వాళ్ళు తెలుసుకుంటున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అయ్యా అంటూ చెప్తున్నారు. అంతేకాకుండా అనేక మంది బహురూపాలలో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఒకే రూపంలో ఆరాధించే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన పూజా మందిరాలే. ఎంతమంది దేవతల్ని పెడతాం, ఇల్లంతా గదంతా నింపేస్తాం, ఎక్కడ చూసినా దేవతా పటాలే, అందరిలో భగవంతుడు. కానీ అంతమంది దేవతలు ఉండటం గొప్పే, ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి అందరిలో ఉంటాడు కాబట్టి. అలాగే అటువంటి భావనతోనే మనం పూజించాలి. ఇన్ని రకాలుగా దేవతలు ఉన్నా కూడా శక్తి ఒకటే, శక్తి ఒకటే, శక్తి ఒకటే అనే భావన మనకు కలగాలి. అన్యేచ సంస్కృతాత్మానో విధినాభిహితేన తే యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికం. బహుమూర్త్యే ఏకమూర్తికం అంటున్నారు. అనేకమైనటువంటి మూర్తులు పెట్టుకున్నా కూడా ఏకమూర్తికం, ఒక్క మూర్తితో ఆరాధించి పూజించి నిన్నే నమ్ముకున్నటువంటి
జ్ఞానులైనటువంటి వాళ్ళు. సంస్కృతాత్మానో అనే పదం పెట్టారు అక్కడ. సంస్కృత ఆత్మాన అంటే సంస్కరించబడినటువంటి జ్ఞానులు, పండితులైనటువంటి వాళ్ళు. సంస్కరించబడిన వాళ్ళు అంటే ఎటువంటి దోషాలు లేకుండా ఇది ముఖ్యమైనది అని సంస్కరించబడి తెలుసుకున్నటువంటి వాళ్ళు. అన్యేచ సంస్కృతాత్మానో విధి నాభిహితేన చ. అట్లాంటి సంస్కారవంతులైనటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ అనేకమైనటువంటి నియమాలు, విధిన అనే పదం పెట్టారు చూసారా. విధిన అంటే శాస్త్రబద్ధంగా అని అర్థం. శాస్త్రబద్ధంగా ఏ నియమాలతో ఉండాలి, ఎప్పుడు ఉపవాసం చేయాలి, ఎప్పుడు భుజించాలి, ఏ సమయంలో పూజించాలి, ఏ సమయంలో మనం చదువుకోవటము ఇచ్చాలి, మన కార్యక్రమాలు చేసుకోవాలి, శాస్త్రబద్ధంగా. పాంచరాత్రాది నియమాలు కొంతమందికి ఉంటాయి. చాతుర్మాస్య వ్రతాలు చేస్తున్నారు ఇప్పుడు స్వామివారు, అద్భుతమైనటువంటి వ్రతాలు. ఆ సందర్భంలో గురువుల దర్శనం అమోఘమైనటువంటి దర్శనం. అట్లాంటి ఈ నియమాలు పాటించడంలో తన్మయులై అనేకమైనటువంటి వైభవాలతో ఒప్పేటువంటి అనేకమైనటువంటి నీ యొక్క రూపాలు ఏవైతే ఉంటాయో ఆ రూపాలన్నీ కూడా శ్రీమన్నారాయణ స్వామి యొక్క రూపమే అని ఏకరూపంగా భావిస్తూ నిన్ను పూజిస్తున్నారయ్యా. ఎవరు అంటే సంస్కృతాత్మాను, సంస్కరించబడిన పుణ్యాత్మ. త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యే, అనేక రూపాలలో విలసిల్లేటువంటి నిన్ను నారాయణ స్వామిగా ఏకమూర్తిగా నిన్ను పూజిస్తూ వస్తున్నారు కొంతమంది. ఇలా అనేక మంది సాధకులైనటువంటి వాళ్ళు అనేక రూపాలలో నిన్ను తెలుసుకుంటానికి ప్రయత్నాలు చేస్తున్నారు స్వామి అంటూ అక్రూరుడు కీర్తించడం జరిగింది. మిగతా శ్లోకాలు రేపటి ఘట్టంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.